హలో, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఉల్లిపాయలతోటి చట్నీ చేయబోతున్నాను. రైసుల్లోకైనా దోశల్లోకైనా అన్నిట్లోకి చాలా బాగుంటుంది, కానీ చాలా తొందరగా అయిపోయిద్ది. సలసలా కాగే నూనెలో ఉల్లిపాయలు చీలికలుగా ఉన్నవి చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కాగిన నూనెలో వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర. ఉల్లిపాయలు మనం ఎన్ని తీసుకున్నామో 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర తీసుకొని, ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈరోజు మా వారు తీస్తున్నారు, నేను తీస్తానులే అన్నారు. ఇంకా కరెక్ట్గా తీసే టయానికి వచ్చారు. ఇదిగోండి ఇలా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎక్కువగా కూడా వేయించుకోకూడదు, బాగా మెత్తగా మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటామే అలా కూడా వేయించుకోకూడదు. కొంచెం వేయించితే చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. అలా వేయించుకున్నాక చింతపండు కడుక్కొని ఉంచుకున్నవి దాంట్లో వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు మనం ధనియాలు, జీలకర్ర, ఫస్ట్ ధనియాలు వేయించాను, తర్వాత ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర వేయించుకొని అది పొడి చేసుకోవాలి. అది బాగా పొడి చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా చల్లారాలి. ఇవాళ మా వారు తీస్తుంటే నాకు ఒకటేమైనా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఇదిగోండి అది పొడి చేసుకొని మీకు చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయించుకొని కొంచెం తక్కువగా అయినా తీసుకోవచ్చు, కొంచెం నాకు ఎక్కువగా వేయించినట్టుగా ఉంది. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా బాగా బరకగా వేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటే అసలు టేస్ట్ బాగుండదు. మనం ముక్కలకు తగ్గ ఉప్పు కారం వేసుకోవాలి. దీనికి కొంచెం ఉప్పు కారం పట్టిద్ది. ఒక అరగిద్ద కన్నా ఉప్పు కారం వేసుకోవాలి. అరగిద్ద కన్నా చాలా తక్కువగా. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.